నమస్కారం. SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు విద్యుత్, ఆర్టిసన్ అండ్ మ్యాడ్ మరియు ఫీస్ రేటు కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు ధర్నా నిర్వహించారు. ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జేఏసీ సమ్మెలో భాగంగా ఈరోజు తాండూరు డివిజన్ ఆఫీస్ కాడ కార్మికుల ధర్నాను చేసిన కార్మికులకు మరి ఈ నోటీస్ ఇచ్చి దాదాపుగా వారం 10 రోజులు అవుతున్నది. మరి ఇంతవరకు యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. మేము 6 డిమాండ్లు పెట్టి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో 2017లో విలీనం చేసుకొని 2019లో స్టాండింగ్ ఆర్డర్ కొత్త రూల్స్ పెట్టేసి ఈ ఆర్టీజన్ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా మేము దప్పల కొట్లాడినా కూడా మరి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పుడు సమ్మెలోకి పోవడానికి కార్మికులకు అందరికీ సమ్మతం చేసడం జరుగుతున్నది. 6 డిమాండ్లపై నోటీస్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి డిమాండ్ మాది కన్వర్షన్ చేయాలని, విద్యార్హత బట్టి కన్వర్షన్ చేయాలా. రెండో డిమాండు ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్, అంటే డిపార్ట్మెంట్లో ఏదైతే రూల్స్ ఉన్నాయో పోయిన స్టాఫ్కి ఏదైతే రూల్స్ ఉందో అదే రూల్స్ మాకు వర్తింపజేయాలా. ఇంతకుముందు డిపార్ట్మెంట్లో ఎప్పుడు అబ్జార్ప్షన్ విలీనం చేసుకున్నా కూడా ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ప్రకారమే విలీనం చేసుకున్నారు. మరి మాకు ఆర్టీజన్ కష్టాలకి మాత్రం స్టాండింగ్ ఆర్డర్ పెట్టడం జరిగింది కాబట్టి దానికి ఆ డిమాండ్ పెట్టడం జరిగింది. మూడో డిమాండ్, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ రోజు కొంతమంది ఆర్టిజన్ కాకుండా కాంట్రాక్ట్ వ్యవస్థలు మిగిలిపోయిన జరిగింది. అన్ని అర్హతలు ఉన్నా వాళ్ళు మిగిలిపోయారు. ఒక 300-400 మంది ఉంటారు. వాళ్ళకు మళ్ళీ ఆర్టిజన్ గుర్తించాలని ఎన్పిడిషియల్లో అన్మెన్ కార్మికులని ఫీల్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఎట్లా ఫీల్డ్ వర్క్ చేస్తారో అట్లా ఫీల్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు 1450 మంది ఉన్నారు. వాళ్ళకి ఇట్లా మనం ఆర్టిజన్గా చేయాలని డిమాండ్ పెట్టడం జరిగింది. ఇక పీస్ రేట్ కార్మికులని ఉంటారు మన దగ్గర. వాళ్ళు ఈ మీటర్ రీడర్ కానీ, ఎస్పీఎంలో కానీ, లేకపోతే పీపీఎల్ కానీ, అంటే వివిధ దీనిలో వింగ్లో పనిచేస్తారు. వాళ్ళకు 2000, 3000, 4000 అంటే ఒక పీస్ని బట్టి రేట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్లో 4-5 వేలు వాళ్ళ ఫ్యామిలీ బతకదు కాబట్టి మినిమం వేజెస్, ఇంతకుముందు డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థలో మినిమం వేజెస్ ఏదైతే జియో నంబర్ 11 ప్రకారం ఇచ్చేదో ఆ విధంగా కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ పెట్టడం జరిగింది. ఇక లాస్ట్ డిమాండు, 6వ డిమాండు పిఆర్సీ. ఈ సంవత్సరం 2026లో పిఆర్సీ అమలు కావాలి మాకు, వచ్చే నెల 1 నుంచి. మరి ఇంతవరకు డిపార్ట్మెంట్ కమిటీని వేయలేదు కాబట్టి మాకు ఇప్పటికే సర్వీస్ చాలా తక్కువ ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే మా సర్వీస్ అంతా సగం కంటే ఎక్కువ పోయింది. మళ్ళీ పోయిన పిఆర్సీలో మాకు అన్యాయం జరిగింది 7% ఇవ్వడం వల్ల. ఇప్పుడు అట్లా కాకుండా ఇమీడియట్గా పిఆర్సీ అమలు చేయాలని 6 డిమాండ్లు పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఎటువంటి స్పందన లేదు కాబట్టి మరి ఈ ధర్నాను సక్సెస్ చేసుకొని రేపు ఎస్సీ సర్కిల్ ఆఫీస్ కాడ వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ వంట వార్పు కార్యక్రమం విజయవంతం చేసుకొని 7వ తారీఖు రోజు మేము ఎన్పిడిసిఎల్ చలో ఎన్పిడిసిఎల్ పిలిపివ్వడం జరిగింది. అక్కడ ఎన్పిడిసిఎల్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ధర్నా చేసుకొని 8వ తారీఖు ఉదయం 9 గంటల నుంచే సమ్మెకు పోవడం జరుగుతుంది. మరి దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం, ప్రభుత్వం తీసుకుంటాల్సిన బాధ్యత ఉంది రేపు. ఎందుకంటే కార్మికులు ఇప్పటికే 20-25 సంవత్సరాలు నా సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయితే ₹1,00,000 బెనిఫిట్ వస్తలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో సర్వస్వం దానం చేసి రేపు రిటైర్మెంట్ అయితే ఒక ₹1,00,000 లేకపోతే బతుకు ఎట్లా బతుకుతారని ఇంతవి ఆలోచన చేస్తుంది యాజమాన్యం. కాబట్టి తప్పకుండా ఈసారి ప్రతి కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొని ఈ 6 డిమాండ్లు నెరవేరాక ఈ సమ్మె కొనసాగుతుంది. అంటే ఉధృతం కార్మికుల ఐక్యత సాధిద్దాం జేసీ నాయకత్వం కార్మికుల ఐక్యత సాధిద్దాం అమలు చేయాలి వెంటనే.
అమలు చేయాలి వెంటనే ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలి. అమలు చేయాలి వెంటనే ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలి. కార్మికుల ఐక్యత